అయితే మాకు 4 డే నేను బాలింతనండి. హ్మ్. మా ఆయన జాబ్‌కెళ్తున్నాడు. డైలీ ఆయనే పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కి పంపియడం కూడా ఆయనే చేశాడు. ఈరోజు మా పాప లెవ్వలేదు. ఓకే. మామూలుగా తనకి 8:00కి స్కూలు. హ్మ్. అయితే 7:30 అయింది. ఇంకా లెవ్వకపోయేసరికి ఈరోజు వద్దులే స్కూల్‌కి అనేసని ఆయన పంపించలేదు. ఓకే. నేను నేను మా ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్‌లో టిఫిన్ చేసుకొని తిందామని ఎళ్ళినా, హ్మ్. పాప తినేసి బయటికెళ్ళింది. అప్పుడు 10:30, హ్మ్. 11 అట్లా అవుతుంది. 10:30 ఓకే. ఎళ్ళి బయట అరుపులు వినిపిస్తున్నాయి. హ్మ్. నేను గబగబా పరిగెత్తుకుంటూ బయటికెళ్ళేసరికి పాప ఫేసు హ్మ్. ఓకే. ఏడవకండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు గానీ, ఎందుకంటే ఎట్లాంటి పరిస్థితి ఎవరికి జరగకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము పాప ఫేసు కనిపించిందండి. హ్మ్. నేను బండికి ఇట్లా సైలెన్సర్ కాలిందేమో అని నేను అనుకున్నాను. కానీ అప్పుడు ఒకతను అక్కడే బండి ఆగిన అతను, హ్మ్. అది కుక్క కరిచిందమ్మా అనేసని ఆయన చెప్పేసరికి, పాపం ఇంటి ఎదురుంగా అన్న హ్మ్. మా పాపని తీసుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్తే హ్మ్. ఏ హాస్పిటల్‌లో పట్టలేదండి. హ్మ్. అప్పటికే మీ సార్ వెళ్ళిపోయిండా? మా సార్ అప్పటికి మార్నింగ్ 8:30కి వెళ్ళిపోయారాయన. ఓకే. ఎవరు లేరు ఇంట్లో. మా ఇద్దరు పెద్ద మనుషులు, మా అత్తయ్య పెద్ద ఆవిడనే, మా మామయ్య పెద్ద ఆయననే. నేను ఏం చేయలేని పరిస్థితి. ఓకే. అయితే అప్పుడు 4, 5 హాస్పిటల్ తిరిగారు, ఎవరు పట్టలేదు. హ్మ్. లాస్ట్‌లో ఇక రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్లారు. ఓకే. ట్రీట్మెంట్ పట్టుకున్నారు అప్పుడు చేయడానికి. హ్మ్. కానీ ఇట్లా అవుతుందని అసలు అనుకోలేదు. 4 డేస్ హాలిడేస్ వచ్చేసరికి మా పాప అలవాట్లో లేవలేదు ఈరోజు. ఓకే. ఓకే. అట్లా అయిపోయింది అండి. హ్మ్. కానీ అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఎవరైనా సాయం చేస్తే బాగుండు అనేసి మీ మీ సార్ ఏం చేస్తారు? మా ప్రైవేట్ ఎంప్లాయీ ఐసీఐసీలో. ఓకే. అయితే మొన్ననే నేను డెలివరీ అయ్యాను. ఓకే. మా మా బాబు కూడా ఆయన సర్జరీ అయిండే. ఆ! నేను ఇలా ఇప్పుడు ఇప్పుడు మా పాప ఇలా. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3 పిల్లలండి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు పాప పెద్దామెనా? పెద్ద ఆమె. ఓకే. తర్వాత బాబు ఇప్పుడు చిన్న పాప.